ప్రభుత్వం హామీ మేరకు మత్స్యకార భరోసా ఇవ్వాలని వైసీపీ ఆందోళనకు దిగింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర పడవలు, వలలు, చేపలతో నిరసన వ్యక్తం చేసింది. లబ్ధిదారుల్ని గుర్తించడం, వేట విరామ సమయంలో చేయాల్సిన చెల్లింపుల్లో విఫలమైందని ఆరోపించింది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి జగన్ మొదలు పెడితే కూటమి ప్రభుత్వం వాటిని గాలి కుదిలేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. Beach is the lifeline of the fisherman. That they are taking away from them by this Telugudesam అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ బీచ్ 1450 కిలోమీటర్ల పరిధిలో కూడా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేశారు. ఆ ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు వచ్చి దాన్ని ప్రైవేటైజ్ చేస్తానంటే ఊరుకుంటారా? నువ్వేదైతే తాట తీస్తాం, తోలు తీస్తాం అని అన్నావో అది మేము కూడా చేయగలుగుతామని చెప్పి చెప్తా ఉన్నమాట. మత్స్యకారులకి మా బీచ్ని దూరం చేయకండి. ఆ బోట్ ఓనర్లకి, ఆ బోట్ కళాశాలందరూ కూడా నువ్వేమో పెన్షన్ ఎకరామా చేస్తా ఉన్నావు. ఈ పెన్షన్ అంతా ఎక్కడికి వెళ్తా ఉంది? ఎవరి జోబుల్లోకి వెళ్తా ఉంది? అందుకే మీ శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాం.